జై శ్రీరామ్. భగవంతుడు నిత్యతృప్తుడు. ఆయనకి కోళ్ళు మేకలు కొయ్యకూడదు. కోస్తే ఆ పాపం నీదే. మేక ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలు మేకల్లా పుట్టాల్సి వస్తుంది. అందుకని మాంసాహారం ఆపి భగవంతుడికి మేకలు కోళ్ళు కొయ్యడాలు ఇవన్నీ ఆపండి. లేకపోతే మీ కర్మ, మరి ఎవడు బాగు చేయలేడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 9th చాప్టర్ 26లో ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం, ఆకు ఫ్లవరు పువ్వు, ఫలం పండు, తోయం ఓ నీటి చుక్కు ఇచ్చినా చాలన్నాడు. నీటి చుక్కు ఇవ్వడం ఏమిటి అంటే ఆయన దగ్గర నీళ్లు లేవా అంటే ఇండైరెక్ట్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వేమిట్రా నాకు ఇస్తావు, ఇస్తే నేను నీకు ఇవ్వాలి కానీ. సరే, మనకి ఒక బ్యాడ్ హ్యాబిట్, ఏదో ఇస్తేనే కానీ ఏది రాదు, అందుకని ఏదో ఇవ్వడానికి బయలుదేరుతాం. కాబట్టి ఆయన అది కూడా అర్థం చేసుకుని, సరే ఇస్తే ఇది ఇవ్వండి రా అన్నాడు. అర్థమైందా? అసలు ఏమి ఇవ్వాలి? అష్టపుష్పాలు. అహింసా ప్రథమం పుష్పం అంటే ఏ జంతువుని చంపకూడదు, ఏ చెట్టుని అనవసరంగా ఆకులు తెంపేయకూడదు. నీకు ఆకలి వేసింది ఆకుకూర తినడం, అది వేరు. అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ అంటే ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకో. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనే రాక్షసులు మన మీద ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. వాటిని రెసిస్ట్ చేయగలగాలి, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి తాబేల్లాగా. ఆ ఎగ్జాంపుల్ కూడా 2nd చాప్టర్ 58 భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఏంటి అందుకని టెంప్టేషన్ వచ్చినప్పుడు తాబేలు, టెంప్టేషను రిస్క్ డేంజర్ వచ్చినప్పుడు తాబేలు ఏం చేస్తుంది? కాళ్ళు చేతులు లోపల లాగేసుకుంటుంది, తల లోపలికి లాగేసుకుంటుంది. అలాగే నువ్వు కూడా మౌనంగా కళ్ళు మూసుకొని ఆ టెంప్టేషన్ పోయేంత వరకు వెయిట్ చేయి, డేంజర్ పోతుంది. పుష్పం ఇంద్రియ నిగ్రహ. క్షాంతి పుష్పం అంటే టాలరేట్ చేయి. దయా పుష్పం దయ చూపించి అందరి మీద. చాలామంది ఏదో చేస్తుంటారు, వాళ్ళని తిట్టి లాభం లేదు, దయ చూపించాలి అంతే. ఆ కృష్ణుడు చూసుకుంటాడు. జ్ఞానం పుష్పం, భగవద్గీత చదువు. అతఃపరం తపః పుష్పం, తపస్సు చేయి అంటే భగవద్గీత చదవడం, చదువుకోవడం, పనికొచ్చే పని ఏదైనా నేర్చుకుంటే అదే తపస్సు. సత్యం పుష్పం, అబద్ధాలు ఆడడం కాదు, ఇంకోటి ఆస్తి కొట్టేయడానికి. భావ పుష్పం అంటే సెంటిమెంట్, ఎప్పుడూ హరిధ్యానం రామధ్యానంలో ఉండాలి. అష్టమం. ఇవి 8 పుష్పాలు, ఇవి ఇమ్మన్నాడు. అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. శాంతి పుష్పం దయా పుష్పం జ్ఞానం పుష్పం మతః పరం తపః పుష్పం. సత్యం పుష్పం భావ పుష్పం అష్టమం.